హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సుప్రీంకోర్టు జోక్యంతో డిఏలు రాబోతున్నాయి, రేపో మాపో విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రేపో మాపో ఉద్యోగులకు కరువు భత్యం, డిఏ చెల్లింపు అన్న వార్త తరచూ వింటూనే ఉన్నాము. కానీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులకి ఇది నిజంగానే ఒక భారీ శుభవార్తగా మారింది. ఊహించని రీతిలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ డిఎన్ఎస్ అలవెన్స్, డిఏ బకాయిలు ఎటకేలకు విడుదల కానున్నాయి. అత్యున్నత న్యాయస్థానం జోక్యంతో ఈ విజయం సాధ్యపడటం విశేషం. ఈ పరిణామం దాని పూర్వపరాలు మరియు భవిష్యత్ ప్రభావాలపై ఒక విశ్లేషణ. సుప్రీంకోర్టు జోక్యం, ఉద్యోగుల విజయం. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులు తమకు రావాల్సిన డిఏ బకాయిల కోసం ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో వారి ఆశలు ఫలించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ధర్మాసనం మరియు ఆదేశాలు. జస్టిస్ సంజయ్ కరోల్ మరియు జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనము ఈ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులకు బకాయి పడిన 25% డిఏ మొత్తాన్ని 3 నెలల నిర్ణీత వ్యవధిలో చెల్లించాలని నిర్దేశించింది. ప్రభుత్వానికి మొట్టికాయలు. ఈ బకాయిల చెల్లింపుల జాప్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తక్షణమే బకాయిలు చెల్లించాలని ఆదేశించడం ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన పోరాటానికి లభించిన విజయంగా వారు భావిస్తున్నారు. ఈ వివాద మూలాలు 2022 సంవత్సరంలోనే ఉన్నాయి. తమకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డిఏ చెల్లించడం లేదని, పేరుకుపోయిన బకాయిలను విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులు 2022లో కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. ఉద్యోగుల వాదనలను పరిగణలోకి తీసుకున్న కలకత్తా హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డిఏ చెల్లించాలని, బకాయిలను విడుదల చేయాలని ఆదేశించింది. అయితే కలకత్తా హైకోర్టు తీర్పును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ బకాయిలను నిర్దిష్ట కాలపరిమితిలో చెల్లించాలని ఆదేశించింది. దీంతో ఇక విధి లేక ప్రభుత్వం డిఏ బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ ప్రతిస్పందనలు. బీజేపీ హర్షం. సుప్రీంకోర్టుపై రాజకీయ పార్టీల నుండి కూడా స్పందనలు వెల్లువెత్తాయి. బీజేపీ విమర్శ. భారతీయ జనతా పార్టీ ఈ తీర్పును స్వాగతిస్తూ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ప్రభుత్వంపై ఉద్యోగులు సాధించిన అతి పెద్ద విజయంగా బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ అభివర్ణించారు. సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరిగిందని, 17 వాయిదాల విచారణల అనంతరం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ ఉద్యోగులు ఒక మైలురాయి లాంటిదని అమిత్ మాలవీయ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పుతో బకాయిలు విడుదలవుతున్నప్పటికీ భవిష్యత్తులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సిబ్బందిగా మాదిరిగా ఎప్పటికీ డిఏ అందుతుందా లేదా అనే దానిపై ఇంకా పూర్తి స్పష్టత లేదు. అయితే ఈ తీర్పు ఆ దిశగా ఒక సానుకూల సంకేతంగా భావించవచ్చు. ఈ తీర్పు దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ బకాయిల సమస్యలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందా అనేది చూడాలి. ఉద్యోగులు తమ హక్కుల కోసం న్యాయ పోరాటం చేయడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంపై బకాయిల చెల్లింపు గణనీయమైన ఆర్థిక భారాన్ని మోపుతోంది. దీనిని ప్రభుత్వం ఎలా సమకూర్చుకుంటుంది అనేది కూడా ఆసక్తికరమైన అంశము. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగుల డిఏ బకాయిల విడుదలకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచేవిగా ఉన్నాయి. ఉద్యోగుల ఐక్యత, నిరంతరం పోరాటం ఫలితంగానే ఈ విజయం సాధ్యపడింది. ఈ పరిణామం ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచిపోతుంది. ప్రభుత్వం ఈ తీర్పును గౌరవించి నిర్దేశిత గడువులోగా బకాయిలను చెల్లించి ఉద్యోగులకు న్యాయం చేస్తుందని అయితే ఆశిద్దాం.
సో ఈ విధంగా పశ్చిమ బెంగాల్ ఉద్యోగులకు భారీ ఊరటండి. 25% డిఏ బకాయిల విడుదలకు సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది.